తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట. ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు మేం సిద్ధం. 100 కోట్లు విదేశాలకు తరలిస్తే విచారణ జరిపించొద్దా? తప్పు చేసి కూడా దబాయిస్తున్నారన్న రేవంత్. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలన్న ఈడీ. ధరణిలో అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అనుభవం లేని సంస్థలకు టెండర్లిచ్చారన్న సీఎం రేవంత్. కొవ్వూరు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ముందే పచ్చతమ్ముళ్ల ఘర్షణ. రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో బ్లాస్టింగ్ కలకలం. ఒక్కసారిగా లేబర్ క్యాంపులో పడ్డ పెద్ద బండరాళ్లు. పలువురికి గాయాలు, ధ్వంసమైన పలు వాహనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ నేతల ధర్నా. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గిరిజన సంఘాల నిరసన. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లా రాజీవ్ చౌరాస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. పార్లమెంట్లో 3 బీజేపీ ఎంపీలపై దాడికి నిరసనగా ఆందోళన. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేవైఎం ఆందోళన. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజల మధ్య ఎండగడతామని కామెంట్. వనపర్తి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన. అమ్మవారి బోనాలతో ర్యాలీ. 11 రోజులుగా ధర్నా చౌక్లో సమ్మె. మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఒకరోజు ట్రాఫిక్ డ్యూటీ. కోర్టు ఆదేశాల మేరకు టీ జంక్షన్ రహదారిపై విధులు. విజయనగరం జిల్లాలో గంజాయి పట్టివేత. నిందితుల నుంచి 117 కేజీలు స్వాధీనం. నెల్లూరు జిల్లా కావలిలో గంజాయి గుట్టురట్టు. వైకుంఠపురం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న 7 అరెస్ట్. ఏలూరు జిల్లా కన్నాపురం అటవీ పరిసరాల్లో అక్రమంగా కలప తరలింపు. 6 ట్రాక్టర్ల లోడ్ని సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు పూర్తిగా దగ్ధం. ఇంట్లోని సామగ్రి, దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతి. ముగిసిన శీతాకాల సమావేశాలు. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా. లోక్సభ సభ్యులకు స్పీకర్ స్పష్టమైన ఆదేశాలు. పార్లమెంట్ గౌరవాన్ని పరిరక్షించాలని ఎంపీలకు స్పష్టీకరణ. నైజీరియా ఓయో రాష్ట్రంలో ఘోర ప్రమాదం. ఇస్లామిక్ స్కూల్ ఫన్ ఫెయిర్లో తొక్కిసలాట. 35 మంది విద్యార్థుల దుర్మరణం, 6గురికి తీవ్ర గాయాలు. భోపాల్లో కారులో బంగారం, క్యాష్. 52 కేజీల గోల్డ్, పెద్ద ఎత్తున నోట్ల కట్టలు. అటవీ ప్రాంతంలో కారు వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. వరుసగా 5వ రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. ఇవాళ ఒక్కరోజే 9 లక్షల కోట్లు ఆవిరి. కాకినాడ ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం. నేల కూలిన మత్స్యకారుల పూరిళ్లు, అంగన్వాడీ భవనం.